బైబిల్లో ఎక్కువగా గుర్తించబడని కానీ గొప్ప విశ్వాసం చూపించిన అమ్మాయి పేరు రోదా. ఈ సంఘటన అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఉంటుంది. హెరోదు రాజు పేతురును జైలులో వేయించాడు. సభలోని విశ్వాసులు అంతా పేతురు కోసం రాత్రింబవళ్లు ప్రార్థన చేస్తున్నారు. అదే సమయంలో దేవుడు తన దూతను పంపి పేతురును అద్భుతంగా జైలులో నుండి విడుదల చేశాడు. పేతురు నేరుగా మరియమ్మ ఇంటికి వచ్చి ద్వారం తట్టాడు. ద్వారం దగ్గర పనిచేసే చిన్న అమ్మాయి రోదా వచ్చింది. ఆమె పేతురు స్వరం విని అతి ఆనందంతో ద్వారం తీయకుండా లోపలికి పరుగెత్తింది. పేతురు వచ్చాడు, పేతురు బయట ఉన్నాడు అని చెప్పింది. కాని అందరూ ఆమె మాట నమ్మలేదు. నీవు కలగన్నావు అన్నారు. అయినా రోదా తన మాటపై నిలబడ్డది. చివరికి ద్వారం తెరిచి చూసినప్పుడు నిజంగానే పేతురు అక్కడ ఉన్నాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటి? దేవుడు చేసిన కార్యాన్ని ముందుగా గుర్తించినది ఒక చిన్న అమ్మాయి విశ్వాసమే. సందేశం: దేవుడు గొప్ప అద్భుతాలను చిన్న విశ్వాసం ఉన్నవారికి చూపిస్తాడు. ఇలాంటి బైబిల్ కథలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి.